ఆడోయ్ అందరికీ నమస్కారం అండి. మరి సిట్బో కబుర్లోనే మంచి ప్రోగ్రామ్ ఇచ్చాను. మీ అందరికి నమస్కారం అండి. ఈ రోజు మంచి వార్తలు అయితే అట్టుకొచ్చాను. ఓ పాల్మీ సొబీటాడు ఏరంటే మరి మనసారా చెప్పేస్తానండి. ఇప్పుడు సెబ్బోయ్ ఒక ఆయన జనాలకు లీడర్ అండి. ఆయన నమ్ముకున్న వాళ్ళకి గాడ్ ఫాదర్ అండి. జనసేన పార్టీకి ఫౌండర్ అండి. సినిమాలకి ట్రెండ్ క్రియేటర్ అండి. అంచెలంచెలుగా ఎదిగి ఎదుటోళ్ళని కూడా ముందుకు నెట్టే సపోర్టర్ అండి. ప్రెజెంట్ ఆయన పాలకుడు, అభిమాన గుండెల్లో నాయకుడు, ప్రజలందరికీ సేవకుడు, ఆశయ సాధకుడు, అక్క చెల్లెళ్ళందరికీ సైనికుడు. మొత్తానికి ఆయన మోటివేషను, ఇన్స్పిరేషను, పేదోడికి ఏమోసను అబ్బబ్బబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఆయనేనండి మన పవన్ కళ్యాణ్ గారేనే. రాష్ట్ర వ్యాప్తంగా వేలకు పైగా రక్తదానాలు, లక్షల మందికి అన్నదానాలు, ఉరుకు ఉత్సాహం ఉన్న అభిమానులు, జోరు హోరు ఉన్న వీర మహిళలు ఆయనకు మాత్రమే సొంతమండి. మరి అలాంటిది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, ఆయన ఫాలోవర్స్ మరి మామూలుగా సంబరాలు అయితే చేయలేదండి. సేవా కార్యక్రమాలు కూడా దొలగొడారండి. మరి వాళ్ళు ఏం చేయరో సార్ చూసాను. మరి ఆయన పుట్టినరోజు వస్తే చాలండి, అదేటో కుర్రోళ్ళు ఊరు జోరు మామూలుగా ఉండదు, ఆటోమేటిక్ గా పెరిగిపోతూ ఉంటది. హ్యాపీ బర్త్డే టు యు డిప్యూటీ తెగ సేవా కార్యక్రమాలు చేస్తుంటారండి. సందర్భంగా నియోజకవర్గంలో పేదలకి డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్య పూర్తితో 500 మందికి భోజనం కార్యక్రమం మొదలుపెట్టాం. దీన్ని ఘనంగా చేయడానికి మట్టా వెంకటనే వన్నుండి నానానే సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే శోభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ జోరు ఓరు మామూలుగా ఉంటుందండి, తెగ సంబరాలే. మరి దానికి సంబంధించి మన తాడేపల్లిగూడెంలో వేలకు పైగా రక్తదానాలు అయితే చేశారండి. చాలా మందికి అన్నదానాలు చేశారండి. అంతేకాదండి, మన తణుకులోనే అయితే చాలా మందికి అన్నదానాలు చేసి మొక్కల పంపిణీ కూడా చేశారండి. రోజు మన తణుకు పట్టణంలో మన డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆకుల కళ్యాణ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మన వన్నరెడ్డి నాని గారి అన్నయ్య అధ్యక్షతన ఈ రోజున శ్రీ ఆర్మెల్ రాధాకృష్ణ గారి సారథ్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేక్ కటింగ్తో పాటు మొక్కల పంపిణీకి మా తణుకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా మాకు సహకరించడం జరిగింది. అదేవిధంగా ఆకుల కళ్యాణ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక 300 మందికి భోజనాల అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. మార్నింగ్ అలాగే సాయంత్రం కూడా ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందని, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పార్టీనే కాకుండా తణుకు మన రాష్ట్ర అభివృద్ధికి కూడా మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటు ఉండాలని, మన అందరం కూడా దాన్ని సహకరించాలని, ఆయన అభిమానులు అనేందుకు మేమందరం గర్వపడుతున్నామని తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం, హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం, జై పవర్ స్టార్. టీడీపీ శ్రేణులు, జనసేన నేతలు, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఇలా అంగరంగ వైభవంగా ఈ రోజైతే సంబరాలు చేసుకున్నారండి. మరి ఈ వీడియో ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. మరి అదండి, మరి అలాంటి సేవా కార్యక్రమాలు చేశారండి. మరి మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి ఆయన పాదాలకే కుదురు లేదు, బెదురు లేదండి. ఈ వయసులో కూడా ప్రజల సంక్షేమంపై ఉన్న ఆయన ఉత్సాహం ఈరోజు ప్రతి నాయకుడికి అది స్ఫూర్తిదాయకమండి. మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో, ప్రజలను అసలు వదలకుండా ఏం చేస్తున్నారో ఓసారి చూసండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే రాత్రి విజయవాడలో 12 దాకా అక్కడే ఉన్నారండి. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే పర్యటించారండి. తెల్లవారుజాము 4 గంటల నుంచి యనమల కుదురు, పలవట, రామలింగేశ్వర నగరం, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు అయితే పరిష్కరించడం జరిగిందండి. ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతు నీటిలో నడుచుకుంటూ జనాల కోసం ఆయన పడిన కష్టాలు చూస్తుంటే కంటనీరు ఆగదండి. ఆ వయసులో కూడా ఆ ఊపు, ఆ జోరు నేటి యువకులకు, నాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకమని అందరూ అయితే కామెంట్ పెడుతున్నారండి. మరి వరదల రీత్యా మరి మన ప్రభుత్వం అయితే చాలా నియమ నిబంధనలు అయితే హెచ్చరించిందండి. మరి ఈ వీడియోలో చూసినట్టు భారీ హెచ్చరికలు అయితే చేశారండి. మరి జాగ్రత్తగా మీ అందరూ కూడా ఏ సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మరి మన సిట్బో కబుర్లు అనే కార్యక్రమం తెలియజేసుకుంటున్నానండి. అంతేకాదండి, మరి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు మరి ఆహారం పంపిణీ అయితే స్టార్ట్ చేశారండి.
మరి 150,000 మందికి మరి ఆహారం అయితే అందిస్తున్నారండి ఓయ్. మరి దానికి ఎలా ఆదేశించారో ఎలా సిద్ధమయ్యారో ఓసారి ఈ వీడియోలో చూసేయండి. హాయ్. ఈ వరదల ప్రభావం ఎక్కువగా ఉండడంతో చాలామంది నష్టాల్లో ఉన్నారండి. నిత్యావసర సరుకులు కూడా లేనటువంటి పరిస్థితులండి. చాలామందికి అయితే పిల్లలకు పాలు ప్యాకెట్లు కూడా లేనటువంటి పరిస్థితి అని చాలామంది అయితే మీడియా ముందు రోదన చేస్తున్నారండి. మరి దాని అంతటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని 150,000 మందికి ఆహారం అయితే సిద్ధం చేస్తుందండి. అక్షయ పాత్ర అనే సంస్థ రంగంలో దిగిందండి ఓయ్. మంగళగిరిలోని అక్షయ పాత్ర క్యాంటీన్లో 150,000 మందికి అయితే సరిపడా భోజనం ఏర్పాటు చేస్తున్నారండి. వరద బాధితులు అందించబోతున్నారండి ఓయ్. ఖర్చు గురించి ఆలోచించొద్దు, ఎంతైతే అంత నేను చూసుకుంటానని చెప్పి మన ప్రభుత్వం వాళ్ళు అయితే భరోసాని ఇచ్చారండి. మరి ఇలాగే చాలా మంది మానవతా దృక్పథంతో ముందుకొచ్చి మరి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని చెప్పి మన సిట్బాబు కబుర్లు అనే ప్రోగ్రాం ద్వారా తెలియజేసుకుంటున్నామండి. చాలా విషాదమైనటువంటి పరిస్థితులండి. కృష్ణమ్మ కోపం వచ్చి ఆగుతలేదండి. జనాల మీదకి పరిగెలు ఎత్తేస్తుంది అనుకోండి. ఎక్కడికక్కడ పాపం జనాలు ఇల్లులు అన్నీ కూలిపోయి మొత్తం వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయండి. అదేంటి మరి సంగతులు. మరి మన సిట్బాబు కబుర్లు అనే మంచి ఎపిసోడ్ ద్వారా మనస్ఫూర్తిగా చూస్తున్నటువంటి మీ అందరికీ నమస్కారం అండి. దీన్ని ఇంకా ముందుకు నడిపి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉంటానండి.